హలో హాయ్ రా నాన్న, నేను రా మీ హిస్టరీ రఫీ సార్ని. ఈరోజు మనం ఈ చిన్న వీడియోలో ఉభయ రాష్ట్రాల పిల్లలకి ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, కమ్ పోలీస్ పరీక్షలు, కమ్ సెంట్రల్ గవర్నమెంట్ పరీక్షలు ఏవైనా సరే రాస్తున్నటువంటి వాళ్ళకి మోడర్న్ ఇండియాకి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్లు, వాటికి సంబంధించినటువంటి ఆప్షన్స్ తోటి కొన్ని ప్రశ్నలను ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నేను రా మీ హిస్టరీ రఫీ సార్ని. మరి అలాంటి ప్రశ్నలలో మోడర్న్ ఇండియాలో అలాంటి ప్రశ్నలలో ఒకటి ఇంక్విలాబ్ జిందాబాద్ అని ఎవరన్నారు మొట్టమొదటిగా. రెండవ ప్రశ్న వచ్చి ఏ సంఘటన తర్వాత గాంధీ సానిరాకరణ ఉద్యమాన్ని హిమాలయన్ బ్లడర్ అని వర్ణించారు. ఏ సంఘటన తర్వాత గాంధీకి చెందిన సానిరాకరణ ఉద్యమం ఆపడాన్ని హిమాలయాలంత తప్పు అని ఏ సంఘటన తర్వాత అన్నారు. మూడోది ఇండివిజువల్ సత్యాగ్రహ, వ్యక్తి సత్యాగ్రహం చేశారు గాంధీ 1940లో. కనుక ఈ వ్యక్తి సత్యాగ్రహం 1940లో జరిగింది. ఈ వ్యక్తి సత్యాగ్రహం చేసిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు అని అడిగిన రోజులు ఉన్నాయి. అందరు చెబుతారు వినోబా భావే. రెండో వ్యక్తి ఎవరు, మూడో వ్యక్తి ఎవరు అని అడిగితే అవి కూడా అడిగిన రోజులు ఉన్నాయి. కాబట్టి దాన్ని కూడా మనం చూద్దాం. ఆ తర్వాత ఏ వైస్రాయిపై భారతదేశంలో ఢిల్లీలో బాంబు దాడి జరిగింది. ఏ వైస్రాయిపై ఢిల్లీలో బాంబు దాడి జరిగింది. ఆ తరువాత ఏ చట్టాలను ఉల్లంఘించారని జలియన్వాలాబాగ్లో కాల్పులు జరిపారు. భారతీయ ప్రజలు ఏ చట్టాలను ఉల్లంఘించారని జలియన్వాలాబాగ్లో కాల్పులు జరిపారు. నెక్స్ట్ బాగా గుర్తుపెట్టుకోండి, భారతదేశంలో మొదటి ఆంగ్ల పత్రిక ఏది? ఫస్ట్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ ఇన్ ఇండియా. ఆ తర్వాత రాబర్ట్ క్లైవ్ తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ తరఫున అంత పేరు తెచ్చుకున్న గవర్నర్ జనరల్ ఎవరు? ఆ తర్వాత జాబ్ చార్నాక్ కలకత్తా సిటీని ఏ సైటులో నిర్మించాడు? జాబ్ చార్నాక్ కలకత్తా సిటీని ఏ సైటులో నిర్మించాడు? నెక్స్ట్ మహాత్మా గాంధీకి చెందిన నాన్ వైలెన్సు, మహాత్మా గాంధీకి చెందిన శాసన ఉల్లంఘనం, ఇలాంటి థీరీస్ ఎవరిని స్ఫూర్తి పొంది మహాత్మా గాంధీ తీసుకోవడం జరిగింది? ఇలాంటి ప్రశ్నలకి ఇప్పుడు మనం లైట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిది ఇంక్విలాబ్ జిందాబాద్. దీని అర్థం విప్లవం వర్ధిల్లాలి. ఇంక్విలాబ్ జిందాబాద్, విప్లవం వర్ధిల్లాలి. ఇంక్విలాబ్ జిందాబాద్, విప్లవం వర్ధిల్లాలి. ఇంక్విలాబ్ బిలాంగ్స్ ఫ్రమ్ ఉర్దూ వర్డ్. ఉర్దూకి చెందిన పదం. ఇంక్విలాబ్ అనే పదం ఉర్దూ భాషకు చెందిన పదం. అయితే ఈ పదాన్ని మొట్టమొదటిగా ప్రయోగించింది, మనలో చాలామంది భగత్ సింగ్ అని అంటారు, కానీ భగత్ సింగ్ కాదు, మౌలానా హజరత్ మొహేని. మౌలానా హజరత్ మొహానీ అని ఆయన ఇంక్విలాబ్ జిందాబాద్ అనే పదాన్ని మొట్టమొదటిగా ప్రయోగించారు. మౌలానా హజరత్ మొహానీ, మౌలానా హజరత్ మొహానీ, మౌలానా హజరత్ మొహానీ. మళ్ళీ ఇంకోసారి చెప్పనా, మౌలానా హజరత్ మొహానీ, MOHANI అనే ఇతను ఒక కవి కమ్ ఫ్రీడమ్ ఫైటర్. ఇతను అన్నారు మొట్టమొదటిగా ఇంక్విలాబ్ జిందాబాద్, ఇంక్విలాబ్ జిందాబాద్, విప్లవం వర్ధిల్లాలి, విప్లవం కలకాలం క్షేమంగా ఉండుగాక అని అర్థం. ఈ పదానికి బాగా ప్రాచుర్యం కల్పించింది భగత్ సింగ్. 1929లో కేంద్ర శాసనసభలో ఢిల్లీలో బాంబులు వేసినప్పుడు, సౌండ్ చేసే బాంబులు వేసినప్పుడు భగత్ సింగ్ తన అనుచరులతో ఆ పార్లమెంట్లో ఇంక్విలాబ్ జిందాబాద్ అని మొట్టమొదటిగా నినాదాలు ఇచ్చారు. పార్లమెంటులో, కేంద్ర శాసనసభలో. ఇక అక్కడి నుంచి జాతీయ ఉద్యమంలో స్వరాజ్యం అనే పదం ఎంత ఫేమస్ అయిందో ఇంక్విలాబ్ అనే పదం కూడా అంతే ఫేమస్ అయింది. కాబట్టి ఇంక్విలాబ్ జిందాబాద్కి వాళ్ళు ఇచ్చిన ఆప్షన్స్ భగత్ సింగ్, మహమ్మద్ ఇక్బాల్, హజరత్ మొహానీ,
రవీంద్రనాథ్ ఠాగూర్. ఇక మనకి ఛత్తీస్గఢ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఇంక్విలాబ్ జిందాబాద్ అని ఎవరు అన్నారు మొట్టమొదటిగా అని అడిగి బాలగంగాధర తిలక్, చంద్రశేఖర్ ఆజాద్, విడి సావర్కర్, భగత్ సింగ్ అని అడిగారు. ఒకవేళ మౌలానా హజరత్ మొహానీ అనే అతను లేకపోతే ఆప్షన్స్లో భగత్ సింగ్ని పెట్టి రావాలి. రైట్. సరే, మరి దీనికి సంబంధించి ఒక చిన్న చణుకు ఏంటంటే, మహాత్మా గాంధీ జైల్లో ఉన్నప్పుడు క్విట్ ఇండియా ఉద్యమం టైంలో పూనాలోని ఆగాఖాన్ ప్యాలెస్లో ఉన్నప్పుడు మహాత్మా గాంధీజీ క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో భారతదేశంలో 1,00,000 మంది జైల్లో ఉన్నారు. ఇళ్లే జైలుగా మారిపోయింది. ఇలాంటి నేపథ్యంలో మహాత్మా గాంధీని ఎక్కడ పెట్టాలో అర్థం కాక పూణేలోని ఆగాఖాన్ ప్యాలెస్లో బంధించారు. ఎక్కువగా మహాత్మా గాంధీని పూణేలోని ఎర్రావాడ జైల్లో పెట్టేవాళ్ళు మహాత్మా గాంధీని. అలా బంధించినప్పుడు ఆగాఖాన్ ప్యాలెస్లో తీవ్రంగా ప్రజలు ఇంక్విలాబ్ జిందాబాద్, గాంధీని విడుదల చేయాలి, ఇంక్విలాబ్ జిందాబాద్, గాంధీజీని విడుదల చేయాలి అని చెప్పి స్లోగన్లు, నినాదాలు, చెవులు పగిలేలా, దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు మోయించారు. అప్పుడు గాంధీని ప్రజల ఒత్తిడి మేరకు బ్రిటిష్ వాళ్ళు జైలు నుంచి విడుదల చేశారు. జైలు కాదు, ఆగాఖాన్ ప్యాలెస్. ఈ నేపథ్యంలో ఇంకా ప్రజలు అక్కడ గుమిగుడి ఇంక్విలాబ్ జిందాబాద్, ఇంక్విలాబ్ జిందాబాద్, ఇంక్విలాబ్ జిందాబాద్ అంటుంటే బ్రిటిష్ వాడికి డౌట్ వచ్చింది. ఏమయ్యా, గాంధీని వదిలేసినాం కదా, ఇంకా ఇంక్విలాబ్ అని అంటారేంటాయా మీ దుంపదగా, వెళ్ళండి అని అంటే, లేదు ఇంక్విలాబ్ని కూడా జైల్లో నుంచి విడుదల చేయండి, ఇంక్విలాబ్ జిందాబాద్, ఇంక్విలాబ్ జిందాబాద్ అని అనడం మొదలుపెట్టారు. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు చెప్పారట, నాయన ఇంక్విలాబ్ అంటే మనిషి పేరు కాదు, ఆయన జైల్లో లేడు, ఇంక్విలాబ్ అనేది ఉద్యమ నినాదం నాయన మీ దేశంలో అని అంటే జనాలకి అంత మాస్కి ఎక్కింది. ఇంక్విలాబ్ జిందాబాద్, ఇంక్విలాబ్ జిందాబాద్ అని జనాలు మనిషి అనుకుంటున్నారు. జనాలు అంటే తెలిసినోళ్ళు, తెలియనోళ్ళు, చదువుకున్నవాళ్ళు, చదువుకోని వాళ్ళు మొత్తం జాతీయ ఉద్యమంలో ఎంత మమేకమయ్యారు అనడానికి ఇంక్విలాబ్ జిందాబాద్ అనేది ఒక ప్రధానమైన అంశంగా మనం చెప్పవచ్చు. ఆ తర్వాత ఏ సంఘటన తర్వాత మహాత్మా గాంధీ యొక్క సహనిరాకరణ ఉద్యమం హిమాలయన్ బ్లండర్గా చెప్పబడింది. ఇట్స్ ఏ హిమాలయన్ బ్లండర్. అసలు ముందు గాంధీ సహనిరాకరణ ఉద్యమాన్ని 1922 ఫిబ్రవరిలో సడన్గా ఆపేశారు. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ఉద్యమాన్ని గాంధీ ఒక్క దెబ్బకి ఒక నియంతలా మారి ఆపేశారు. ఆపగానే జాతీయ విపత్తు సృష్టించారు. గాంధీ గారు మీరు తప్పు చేశారు అన్నాడు మన నేతాజీ సుభాష్ చంద్రబోస్. తర్వాత స్లోగా మెల్లిగా గాంధీ శిష్యుడైన జవహర్లాల్ నెహ్రూ, పెద్దగా అనకూడదు కాబట్టి, గాంధీ గారు మీరు ఈ ఉద్యమాన్ని ఆపడం ద్వారా హిమాలయాలంత తప్పు చేశారు, అంటే అవి ఎంత ఎత్తున్నాయో అంత పెద్ద తప్పు, ఇట్స్ ఏ హిమాలయన్ బ్లండర్ అన్నారు జవహర్లాల్ నెహ్రూ. ఈ నేపథ్యంలో ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఏ సంఘటన తర్వాత గాంధీ యొక్క సహనిరాకరణ ఉద్యమం హిమాలయన్ బ్లండర్గా చెప్పబడింది? ఏ సంఘటన తర్వాత గాంధీ యొక్క సహాయ నిరాకరణ ఉద్యమం హిమాలయన్ బ్లండర్గా చెప్పబడింది అని అడిగిరు. ఆన్సర్లేమో ఇక్కడ ఖేద సత్యాగ్రహం సంఘటన, చౌరీ చౌరా సంఘటన, నాగపూర్ సత్యాగ్రహం సంఘటన, రాజ్కోట్ సత్యాగ్రహం సంఘటన. ఖేద సత్యాగ్రహం సంఘటన, చౌరీ చౌరా సంఘటన, నాగపూర్ సత్యాగ్రహం సంఘటన, రాజ్కోట్ సత్యాగ్రహం సంఘటన. ఆన్సర్ ఈజ్ మీ అందరికీ తెలుసు, చౌరీ చౌరా ఉత్తరప్రదేశ్లో ఉంది. ఇక్కడ పోలీస్ స్టేషన్, ఇక్కడ 21 కానిస్టేబుల్ ప్లస్ ఒక ఎస్ఐ 22 మంది ఉన్నారు. మీటింగ్లో ఆ యొక్క జనాలు ఒక దారెమ్మడిపడి వెళ్తా ఉంటే దారిలో ఈ పోలీస్ స్టేషన్ వచ్చింది. వాళ్ళు ఎవరో అనుకున్న ఆయన రాయి ఇసిరాడు. వాళ్ళు కాల్పులు జరపడానికి ప్రయత్నం చేశారు, కానీ తుపాకీ మూగబోయింది. ఎందుకో కాల్పులు జరగలేదు. అందువల్ల మనవాళ్ళకి అర్థమైంది వీళ్ళ దగ్గర గుళ్ళు లేవురా అని మనవాళ్ళు పడి పోలీస్ స్టేషన్ తగలబెట్టేశారు. 22 మంది సజీవ దహనం అయ్యారు. దీంతో మహాత్మా గాంధీ సహనిరాకరణ ఉద్యమాన్ని ఆపేశారు. దాన్ని జవహర్లాల్ నెహ్రూ హిమాలయాలంత తప్పు అని అన్నారు. సుభాష్ చంద్రబోస్ ఇట్స్ ఏ నేషనల్ కెలామిటీ అని అన్నారు సుభాష్ చంద్రబోస్. నెక్స్ట్, గాంధీ భారత జాతీయ ఉద్యమంలో సత్యాగ్రహాలు చాలా చేశారు. సత్ ప్లస్ ఆగ్రహం ఈజ్ కూడా సత్యాగ్రహం. మనం ప్రకటించే కోపం కూడా సన్మార్గంలో ఉండాలి అంటారు గాంధీజీ. మనం ప్రకటించే కోపం కూడా సన్మార్గంలో ఉండాలి అంటారు గాంధీజీ. ఈ సత్ ప్లస్ ఆగ్రహం ఈజ్ కూడా సత్యాగ్రహం అనే కాన్సెప్ట్ని మహాత్మా గాంధీ
తన బాబాయ్ అయిన మగన్ లాల్ గాంధీ నుంచి తీసుకున్నారు. సత్యాగ్రహ ఏ వర్డ్ ఏ టర్మినాలజీ ఫస్ట్ యూజ్డ్ బై మగన్ లాల్ గాంధీ, మహాత్మా గాంధీ యొక్క బాబాయ్. అయితే ఈ సత్యాగ్రహం అంటే ఎదుటి వాళ్ళల్లో మానసిక పరివర్తన కలిగించేదాన్ని సత్యాగ్రహం అంటారు. అలానే మహాత్మా గాంధీ సత్యాగ్రహమే కాకుండా వ్యక్తి సత్యాగ్రహం అని కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు. మళ్ళీ ఇది 2-3 సార్లు చేశారు గాంధీ తన లైఫ్లో. వ్యక్తి సత్యాగ్రహం అంటే సామూహిక సత్యాగ్రహంలా కాకుండా అందరూ గుంపుగా సత్యాగ్రహం ఒకచోట చేరి చేయడమే కాకుండా, సమస్య ఉన్న చోట చేయడమే కాకుండా ఎక్కడి వాళ్ళు అక్కడ కూర్చొని ఇండివిజువల్గా మనసా వాచాకరమైన స్వచ్ఛందంగా బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా వాలంటీర్గా కూర్చొని నిరసన తెలియజేయడాన్ని, కూర్చొని బ్రిటిష్ వాళ్ళు చేస్తున్న పనులను ఉన్నట్లు చెప్పడాన్ని వ్యక్తి సత్యాగ్రహం అని అంటారు. ఇండివిజువల్ సత్యాగ్రహ. మనోళ్ళు ఉన్నట్టు చెప్పడం అంటే బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా చెప్పడమే కదా ఆ రోజుల్లో. కాబట్టి ఈ వ్యక్తి సత్యాగ్రహాన్ని గాంధీ 1940లో ఒకసారి పిలిపించారు. 1940లో గాంధీ పిలుపునిస్తే ఆ పిలుపుకి స్పందించి మొట్టమొదటి వ్యక్తి సత్యాగ్రహవాది అయినది వినోబా భావే. మహారాష్ట్రలోని పౌనార్లో ఈయన ఆశ్రమం ఉంది ఆ రోజుల్లో, ఇప్పుడు ఉంది. అక్కడ ఆయన వ్యక్తి సత్యాగ్రహం చేశారు వినోబా భావే. గాంధీ పిలుపు అందుకుని ఫస్ట్ ఇండివిజువల్ సత్యాగ్రహి ఎవర్రా చిన్ను అంటే వినోబా భావే. రైట్. ఇది ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగాడు. ఉభయ రాష్ట్రాల్లో, తెలంగాణలో అడిగాడు, ఆంధ్రాలో అడిగాడు అయిపోయింది. ఇప్పుడు ఏ ట్రెండ్ నడుస్తుందంటే రెండవ వ్యక్తి సత్యాగ్రహి ఎవరు అని అడుగుతున్నారు. ఫస్ట్ ఇండివిజువల్ సత్యాగ్రహి వినోబా భావే. మొదటి వ్యక్తి సత్యాగ్రహవాది వినోబా భావే 1940లో. గాంధీ 1940లో ఢిల్లీలో మౌలానా మహమ్మద్ అలీ ఇంట, గాంధీ ఢిల్లీలో 1940లో మౌలానా మహమ్మద్ అలీ ఇంట వ్యక్తి సత్యాగ్రహం స్టార్ట్ చేశారు. కారణం ఏంటంటే మనల్ని అడగకుండా బ్రిటిష్ వాడు మన సైన్యాన్ని తీసుకుని మన ఓడరేవుల్లో ఇంధనాన్ని నింపుకుంటూ ఈ 2వ ప్రపంచ యుద్ధంలో ఉన్నాడు. మనల్ని అడగకుండా మన సైన్యాన్ని తీసుకెళ్ళాడు. అందువల్ల మనకు కోపం వచ్చింది. కారణం ఏంటంటే రేపు యుద్ధంలో ఒకవేళ ఇంగ్లాండ్ ఓడిపోతే, ఇంగ్లాండ్ని ఏ జర్మనో, ఇటలీయో, జపానో ఆక్రమించుకుంటే ఇంగ్లాండ్ వలసైన మనల్ని కూడా జర్మనీ ఓడో, ఇటలీ ఓడో, ముస్సోలినో, హిట్లరో మన ఆక్రమించేసుకుంటారు. ఫలితంగా మనం మళ్ళీ జర్మనీ మీదో ఇంకో దేశం మీదో మళ్ళీ జాతీయోద్యమం స్టార్ట్ చేయాలి. ఇప్పటికే భయంకరంగా జాతీయోద్యమం చేస్తున్నాం, మళ్ళీ ఇంకో దేశం మీద జాతీయోద్యమం చేయడం అంటే. అందువల్లే బ్రిటిష్ వాడు క్రిప్స్ రాయబారం అని పంపాడు. దయచేసి యుద్ధంలో సాయం చేయండి, యుద్ధానంతరం మీకు స్వాతంత్రం ఇస్తాను అని. అప్పుడు గాంధీ అన్నారు 1942లో. అప్పుడు గాంధీ ఏమన్నారు, దివాలా తీసే బ్యాంకు మీద ముందు తేదీ వేసి ఇచ్చే చెక్కు లాంటిది, పోస్ట్ డేటెడ్ చెక్ అని అన్నారు క్రిప్స్ రాయబారాన్ని. దానికన్నా ముందే 1940లో మహాత్మా గాంధీ మనల్ని అడగకుండా మన సైన్యాన్ని యుద్ధంలో తీసుకెళ్ళి మన దేశాన్ని కూడా ఇంగ్లాండ్ తన వైపు పెట్టుకుని యుద్ధం చేస్తూ ఉంటే మనం అవతల దేశాలకి ఆటోమేటిక్గా శత్రువులు అవుతాం మన ప్రమేయం లేకుండా. అందువల్లే ఇంగ్లాండ్కు వ్యతిరేకంగా ఉన్న జపాన్ 2వ ప్రపంచ యుద్ధ కాలంలో కాకినాడ మీద బాంబు వేసింది. జపాన్ విశాఖపట్నంలో బాంబు వేసింది. విశాఖపట్నంలో బాంబు వేసినప్పుడు కొన్నాళ్ళు విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీని తీసుకొచ్చి విజయవాడలో పెట్టారు. ఆంధ్ర యూనివర్సిటీని తీసుకొచ్చి కొన్నాళ్ళు. అంటే ఇంకా చాలా ఉన్నాయి మనం చెప్పుకోవాలంటే, లింక్గా ఉంటాయి అంశాలు. కాబట్టి మొదటి వ్యక్తి సత్యాగ్రహవాది వినోబా భావే. రెండవ వ్యక్తి సత్యాగ్రహవాది జవహర్లాల్ నెహ్రూ, గుర్తుపెట్టుకోవాలి. మూడవ వ్యక్తి సత్యాగ్రహవాది బ్రహ్మదత్ అనే ఆయన. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. తెలంగాణ పిల్లలు, ఆంధ్ర పిల్లలు, ఈ పాయింట్లు మీరు జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి. ట్రెండ్ మారింది, అడిగిన బిట్లు అడగతల హిస్టరీలో. మోడర్న్ ఇండియా చాలా కీలకం మీ పోటీ పరీక్షల్లో. మీరు ఏ పోటీ పరీక్ష రాస్తున్నా ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి. ఇందులో భాగంగా మొదటి వ్యక్తి సత్యాగ్రహవాది వినోబా భావే, రెండవ వ్యక్తి సత్యాగ్రహవాది జవహర్లాల్ నెహ్రూ, మూడవ వ్యక్తి సత్యాగ్రహవాది బ్రహ్మదత్, గాంధీ ఆశ్రమంలో నివసిస్తున్నటువంటి ఒక ఖైదీ, బ్రిటిష్ వాళ్ళ చేత ఖైదీగా చెప్పబడి గాంధీ పూచీగత్తు మీద ఆశ్రమంలో తెచ్చుకున్నాడు ఆయన్ని. ఆ గాంధేయవాదిని బ్రహ్మదత్ అని ఆయన.
ఆయన మూడవ వ్యక్తి సత్యాగ్రహవాది. మొదట ఆయన వినోబా భావే, మొదటి వ్యక్తి వినోబా భావే. రెండో ఆయన వచ్చి జవహర్లాల్ నెహ్రూ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ. థర్డ్ ఆయన బ్రహ్మదత్ అని ఆయన. వీళ్ళు ముగ్గురు మొదటి 2, 3 వ్యక్తి సత్యాగ్రహవాదులు గాంధీ పిలుపుని అందుకుని 1940లో. అయితే మరి ఆంధ్రాలో మొదటి వ్యక్తి సత్యాగ్రహవాది ఎవరు? ఆంధ్రాలో ఆ టైంలో వావిలాల గోపాలకృష్ణయ్య. ఆంధ్ర గాంధీ అంటారు ఆయన్ని. వావిలాల గోపాలకృష్ణయ్య ఆంధ్ర గాంధీ. ఈయన ఆంధ్రాలో ఫ్రీడమ్ మూమెంట్ టైంలో ఫ్రీడమ్ మూమెంట్ టైంలో ఆంధ్రాలో వ్యక్తి సత్యాగ్రహం చేశాడు గాంధీ పిలుపుని అందుకొని. అలానే తెలంగాణ రాష్ట్రంలో 1940లో వ్యక్తి సత్యాగ్రహం చేసిన మొదటి వ్యక్తి స్వామి రామానంద తీర్థ. బాగా గుర్తుపెట్టుకోవాలి. స్వామి రామానంద తీర్థ టిఎస్లో వ్యక్తి సత్యాగ్రహం చేసింది 1940లో స్వామి రామానంద తీర్థ. ఆయన 2 విషయాల కోసం చేశారు. ఒకటి, గాంధీ పిలుపు అందుకొని బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా వ్యక్తి సత్యాగ్రహం చేశారు. రెండవది, స్వామి రామానంద తీర్థ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ హెచ్ఎస్సిని బ్రిటిష్ వాళ్ళు హెచ్ఎస్సిపై నిజాం నిషేధం విధించడం వల్ల ఆ నిషేధాన్ని ఎత్తివేయమని 1940లో రామానంద తీర్థ హైదరాబాద్లో వ్యక్తి సత్యాగ్రహం చేశారు. ఓకే, అక్కడేమో వినోబా భావే, జవహర్లాల్ నెహ్రూ, బ్రహ్మదత్. ఏపీలో వావిలాల గోపాలకృష్ణయ్య, తెలంగాణ రాష్ట్రంలో స్వామి రామానంద తీర్థ. వీళ్ళందరూ వ్యక్తి సత్యాగ్రహాలు చేశారు. బాగా గుర్తుపెట్టుకోవాలి. పోటీ పరీక్షలో మనకి ఇది ఇంపార్టెంట్. ఆ తర్వాత ఇంకొకటి, భారతదేశంలో ఏ వైస్రాయిపై బాంబు దాడి జరిగింది అని అడిగారు. వైస్రాయిపై బాంబు దాడి చేయడం అంటే తమాషనా? లార్డ్ హార్డింజ్ అనే ఆయన, లార్డ్ హార్డింజ్ II, లార్డ్ 2వ హార్డింజ్ అనే ఆయన ఢిల్లీలో ఏనుగు మీద అంబారీ ఎక్కి వెళుతుండగా రాస్ బిహారీ బోస్ అనే తీవ్ర జాతీయవాది లార్డ్ హార్డింజ్ వెళుతున్నటువంటి ఏనుగున్న అంబారీపై బాంబు విసిరాడు. ఏనుగు ఎగిరి అవతల పడింది. హార్డింజ్ ఎగిరి అవతల బుర్కాలో పక్కన పడ్డాడు. దెబ్బలు తగిలినాయి లార్డ్ హార్డింజ్కి. ఆ గుర్రాన్ని నడుపుతున్నటువంటి ఆయన ఉంటాడు, ఆ ఏనుగుని నడుపుతున్నటువంటి మావటి ఉంటాడుగా, ఆయన చనిపోయాడు ఆ బాంబుకి. ఏనుగు ఎగిరి అవతల పడింది. ఏనుగు అంబారీ ఎక్కింది. ఆ దెబ్బకి పట్టుకోబోతే రాస్ బిహారీ బోస్ కొన్నాళ్ళు ప్రవాస జీవితం గడిపి భారతదేశం వదిలి వెళ్ళిపోయాడు. జపాన్ వెళ్ళి అక్కడ స్థిరపడ్డాడు రాస్ బిహారీ బోస్. ఈ సంఘటన 1912లో జరిగింది. 1912లో జరిగింది ఈ సంఘటన 1912లో జరిగింది. బాగా గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు జపాన్కి వెళ్ళిపోయిన రాస్ బిహారీ బోస్ మళ్ళీ మనకి ఎక్కడ కనబడతారంటే సుభాష్ చంద్రబోస్. ఆజాద్ హిందూ ఫౌజ్ ఉంది కదా, ఇండియన్ నేషనల్ ఆర్మీ, దీని ఫౌండర్స్లో జపాన్లో రాస్ బిహారీ బోస్, కెప్టెన్ మోహన్ సింగ్ వీళ్ళిద్దరూ మళ్ళీ అక్కడ కనబడతారు. 42-43 ప్రాంతంలో కనబడతాడు మళ్ళీ రాస్ బిహారీ బోస్. అంటే నిప్పు ఎక్కడైనా నిప్పే అన్నట్టు, బంగారం ఎవరి చేతిలో ఉన్న బంగారమే అన్నట్టుగా, దొంగటి చేతిలోనైనా దొర చేతిలోనైనా బంగారం విలువే. అలా 1912లో కేసు నుంచి తప్పించుకోవడానికి భారతదేశం వదిలి జపాన్ వెళ్ళిపోయినటువంటి, అక్కడ స్థిరపడిన రాస్ బిహారీ బోస్. బాగా గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ఆజాద్ హిందూ ఫౌజ్ ఏర్పాటు చేసినప్పుడు జపాన్లో, ఆ తర్వాత ఆజాద్ హిందూ ఫౌజ్ని వాళ్ళు సుభాష్ చంద్రబోస్ చేతిలో పెట్టారు. అక్కడ ఒక క్లారిటీ ఉంది, నేను మీకు ఇస్తాను, తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. అప్పుడు ఫౌండర్స్ ఆఫ్ ఆజాద్ హిందూ ఫౌజ్ అంటే కెప్టెన్ మోహన్ సింగ్, రాస్ బిహారీ బోస్. సుభాష్ చంద్రబోస్ కాదు ఫౌండర్, ఆయన అధ్యక్షుడుగా ఉన్నాడు. ఆ తర్వాత ఆ బ్యాచ్ని సింగపూర్ తీసుకొచ్చి, ఆయన జర్మనీ నుంచి ఇండియన్ ఆర్మీ అనే దాన్ని తీసుకొచ్చాడు, ఫ్రీ ఇండియన్ ఆర్మీ అని, హిట్లర్ దగ్గర నుంచి. అంటే 2వ ప్రపంచ యుద్ధంలో జర్మనీకి మన ఇండియన్స్ దొరికారు ఖైదీలుగా యుద్ధంలో
తొలి దశలో హిట్లర్ ఎరగదీశాడు యుద్ధం. నార్వే, జపాన్, స్వీడన్, పోలాండ్, బెల్జియం, ఫ్రాన్స్ వరకు ఆక్రమించాడు హిట్లర్ సెకండ్ వరల్డ్ వార్లో. ఇంగ్లాండ్ ఒకటే మిగిలి ఉండింది. కాబట్టి మరి ఇంగ్లాండ్ తరఫున మనం పోరాడుతున్నాం కాబట్టి అతని ఖైదీలుగా దొరికాం. అప్పుడు మన సుభాష్ చంద్రబోస్ జర్మనీ వెళ్ళి హిట్లర్ని కలిసి అక్కడ మన వాళ్ళని విడిపించుకొని ఇండియన్ నేషనల్ ఆర్మీ అని పేరు పెట్టుకొని ఫ్రీ ఇండియన్ ఆర్మీ అని పేరు పెట్టుకొని వాళ్ళని తీసుకొని ఇక్కడ ఈ కెప్టెన్ మోహన్ సింగ్, రాస్బిహారీ బోస్లు ఇచ్చిన ఆజాద్ హిందూ ఫౌజ్ సైన్యాన్ని తీసుకుని ఈ రెండు కలిపి ఇండియన్ నేషనల్ ఆర్మీ అని పేరు పెట్టుకొని సింగపూర్లో ఈయన ట్రైనింగ్ ఇచ్చి క్విట్ ఇండియా ఉద్యమం ఓ పక్కన గాంధీజీ నడుపుతున్నప్పుడే అండమాన్ నికోబార్ దీవులను, మణిపూర్లో కొంత, నాగాలాండ్లో కోహిమా వరకు సుభాష్ చంద్రబోస్ జర్మనీ సహాయంతో భారతదేశంలో ఆక్రమణ చేశాడు బ్రిటిష్ వాళ్ళను తరిమేసి. అండమాన్ నికోబార్ దీవులు స్వరాజ్ దీవులు, షహీద్ దీవులని వాటికి పేర్లు పెట్టాడు సుభాష్ చంద్రబోస్. రైట్, నేను రా మీ హిస్టరీ రఫీ సార్ని. ఏ వైస్రాయ్పై బాంబు దాడి జరిగింది అని అంటే లార్డ్ హార్డింజ్ 2 అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత లాస్ట్ క్వశ్చన్ చెబుదాం అనుకున్నాను, బట్ మళ్ళీ ఇంకో వీడియోలో చెప్తానులేండి. లాస్ట్ క్వశ్చన్ అండ్ ఆల్సో 1 2 3 4 5 5th క్వశ్చన్. జలియన్వాలాబాగ్ దురంతాలు మేము చేయడానికి కారణం భారతీయులు మేము తెచ్చిన చట్టాలను ఉల్లంఘించడమే అన్నాడు బ్రిటిషోడు. మరి ఈ నేపథ్యంలో ఆడు ఏ చట్టాలు తెచ్చారు? ఏ భారత ఆయుధాల చట్టం, బి ప్రజారక్షణ చట్టం, సి రౌలత్ చట్టం, బాగా గుర్తుపెట్టుకోవాలి, డి ది వర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్, ప్రాంతీయ భాషా పత్రికల చట్టం, ది వర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్, పబ్లిక్ సేఫ్టీ యాక్ట్, ఆయుధాల చట్టం, రౌలత్ చట్టం. ఏ చట్టాన్ని మనవాళ్ళు ఉల్లంఘించి జలియన్వాలాబాగ్ దురంతాలు జరిపారు అని అంటాడు బ్రిటిషోడు? ఆన్సర్ ఈజ్ రౌలత్ చట్టాలు. రౌలత్ చట్టాల వల్ల మనం కోల్పోయేది హెబియస్ కార్పస్. అరెస్ట్ అయిన 24 గంటల్లోపు మనకి లాయర్ గారి ముందు సబ్మిట్ చేయాలి. ఒక ఖైదీ కాదు, ఒక మనిషిని అరెస్ట్ చేస్తే ఏ కారణాల వల్ల చేశామని చెప్పాలి 24 గంటల్లోపు. ఈ రోజు కూడా అది ఉంది. రిట్లు అని ఉంటాయి కదా, మాండమసు, ప్రొహిబిషన్, సెర్షియోరి, కోవరెంటో, ఇట్లా వీటిల్లో హెబియస్ కార్పస్ అనేది ఉండదు. రౌలత్ చట్టాల ప్రకారం ఏది ఉండదు ఇండియన్స్ అంటే హెబియస్ కార్పస్ ఉండదు. అరెస్ట్ చేయడానికి వారెంట్ ఉండదు. అరెస్ట్ చేస్తారు, తీసుకెళ్ళి ఏడో మాయ చేస్తారు. 24 గంటల్లోపు న్యాయమూర్తి ముందు హాజరుపరచడం అనేది ఉండదు ఈ చట్టం ప్రకారం. ఈ చట్టాలు భారతదేశం మొత్తం అమలు జరగల, సెన్సిటివ్ ఏరియాస్లో అమలు జరిగాయి. అలాంటి సెన్సిటివ్ ఏరియా పంజాబ్లోని అమృత్సర్ పట్టణం. అక్కడ మనోళ్ళకి తెలియదు, అందువల్ల మనోళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు జలియన్వాలాబాగ్ పార్క్లో. ఆ టైంలో నా వైస్రాయ్ లార్డ్ చేమ్స్ఫర్డ్ అనే వైస్రాయ్ కాలంలో జలియన్వాలాబాగ్ దురంతాలు జరిగాయి. జలియన్వాలాబాగ్లో మీటింగ్లో ఉన్న వాళ్ళపై కాల్పులు జరిపింది జనరల్ డయ్యర్. కాల్పులు జరపమని ఆజ్ఞాపించింది మైఖేల్ ఓడయ్యర్. జలియన్వాలాబాగ్లో మీటింగ్ జరుగుతున్న ప్రజల మీద కాల్పులు జరిపింది జనరల్ డయ్యర్. టైం కూడా ఇవ్వకుండా, వాళ్ళని ఖాళీ చేయించే టైం కూడా ఇవ్వకుండా కాల్పులు జరపమని ఆదేశించింది మైఖేల్ ఓడయ్యర్. ఇద్దరు డయ్యర్లే. మరి వీళ్ళ పొజిషన్స్ ఏంటి? మైఖేల్ ఓడయ్యర్ అప్పట్లో పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్. అప్పటి పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్. జనరల్ డయ్యర్ బ్రిగేడియర్గా పనిచేస్తున్నాడు. చేమ్స్ఫర్డ్ వైస్రాయ్. 1919 ఏప్రిల్ 13 సాయంత్రం 3:30 జలియన్వాలాబాగ్ దురంతాలు జరిగాయి, కాల్పులు జరిగాయి. మరి ఆ టైంలో ఈ సిక్కులందరినీ ఉద్దేశించి జలియన్వాలాబాగ్ పార్కులో ప్రసంగిస్తున్న దేశభక్తుడు ఎవరు? సాల్యూట్ టు దట్ ఇంటలెక్చువల్. ఎవరా ఇంటలెక్చువల్? ఆ ప్రసంగిస్తున్న వ్యక్తి ఎవరు? అడ్రస్ ద మీటింగ్. ఎవరు ఆ మీటింగ్కి అడ్రస్ చేస్తుంది? ఆ టైంలో కాల్పులు జరిగాయి. ఆయన ఎవరు? ఆ దేశభక్తుడు ఎవరు?
లాలా హన్సరాజ్ అని ఆయన. లాలా హన్సరాజ్, HANS, లాలా హన్సరాజ్ ప్రసంగిస్తున్నప్పుడు జలియన్వాలాబాగ్ వాళ్ళపై కాల్పులు జరిగాయి. మరి బ్రిటిష్ వాడేమో హంటర్ కమిషన్ వేశాడు, మనవాడు గోలపెట్టంగా అన్యాయంగా చంపేశారు మా వాళ్ళని మనం గోలపెట్టంగా. మరి హంటర్ కమిషన్ని మనం నమ్మలేదు, 300-200 చనిపోయారు అన్నాడు. మనం ఒక కమిటీ వేసుకున్నాం. ఆ కమిటీ అధ్యక్షుడు ఎవరు? జలియన్వాలాబాగ్ దురంతాలపై హంటర్ కమిటీ అని అందరికీ తెలుసు, మీరు బాగా చదివి ఉన్నారు మీరందరూ. బట్ జలియన్వాలాబాగ్ దురంతాలపై భారతీయులే వేసుకున్న భారతీయ కమిటీకి అధ్యక్షుడు, అసలు విషయాలను నిగ్గు తేల్చిన అధ్యక్షుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ కమిటీ. మౌలానా అబుల్ కలాం ఆజాద్ కమిటీ. మౌలానా అబుల్ కలాం ఆజాద్ కమిటీ. మరిన్ని ప్రశ్నలు మరిన్ని వీడియో ద్వారా తెలుసుకుందాం. నేను మరి మీ హిస్టరీ రఫీ సార్ని. ఉభయ రాష్ట్రాల పిల్లలు, పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్న పిల్లలు, దయచేసి దీనిని మనం ఫాలో చేద్దాం. మీరు కూడా ఫాలో అవుతారని అనుకుంటున్నాను. ఇది కాక ఇంతకుముందు రెండు లైవ్లు పెట్టాను, లైవ్ క్లాసెస్. భారత జాతీయ కాంగ్రెస్ లాస్ట్లో చిన్న పార్ట్ మిగిలిపోయింది. ఆ పార్ట్ కూడా ఏదో ఒక టైంలో ఇలాగే నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో మిస్ కాకండి. బాగా గుర్తుపెట్టుకొని మోడర్న్ ఇండియా అందరూ చదవాల్సినటువంటి టాపిక్స్. మరి నేను మీ హిస్టరీ ఆఫీసర్ని. బాయ్ రా నాన్న. థ్యాంక్ యూ వెరీ మచ్.